మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీకందరికి కూడా క్రీస్తు పేరట శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మనం వినడానికి మన మనసులను సిద్ధపాటు చేసుకుందాం. జాగ్రత్తగా ప్రభు మీద, వాక్కు మీద మనసు ఉంచి కొంత సమయాన్ని దేవుని వాక్కు కొరకు నీవు కేటాయించినట్లుగలిగితే నా ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి సమర్థవంతుడు, శక్తివంతుడై ఉన్నాడు. ఒకనొక సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కలిసి శిశువు యొక్క బృందము సముద్ర తీరమున ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నారు. సముద్ర తీరన ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రం మీద ఆ తుఫాను లేచి ఆ పడవ మీద పడినప్పుడు ఆ గాలి వాన తుఫాను చేత పడవ ముందుకు వెళ్ళలేకపోయింది. శిష్యులు భయపడ్డారు, కలవరపడ్డారు. అయితే యేసు ప్రభువు దేవుడు వాళ్ళతో ఉన్నాడన్న విషయం పూర్తిగా వాళ్ళు మరిచిపోయారు. కలవరం వచ్చి చచ్చిపోతామేమో అనేటువంటి భయము వాళ్ళని కలవరపరిచేస్తుంది. నిజముగా భయం అనేది ఒక వ్యక్తిని భక్తిహీనుడిగా మారుస్తుంది. భయము వ్యసనానికి కారణమవుతుంది. భయము దిగులుకు కారణమవుతుంది. ఇక భయము అనేక విధాల కార్యాలకు కూడా దారి తీస్తుంది భయం. అయితే యేసు ప్రభు లేచి సముద్రాన్ని, ఆ తుఫాను గద్దించాడు. ఎప్పుడైతే గద్దించాడో సముద్రం నిర్మూలమైపోయింది. మీరెందుకు కలవరపడతారని, అల్ప విశ్వాసులారా మీరెందుకు కలవరపడతారని యేసుక్రీస్తు ప్రభులు వారిని ధైర్యపరుస్తూ వచ్చాడు. సాధారణంగా ఒక అపాయము సంభవించినప్పుడు హృదయము కలవరపడుతుంది, గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. వాక్యములో రాయబడి ఉంది, యెషయా గ్రంథము 21వ అధ్యాయము, ఒకసారి తీసుకోండి. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. నా గుండె తటతటా కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచు ఉన్నది. భయం వచ్చినప్పుడు గుండె అతి వేగంగా కొట్టుకుంటుంది. మహాభయము నన్ను కలవరపరుచున్నది, నాకిష్టమైన సంధి వేళ నాకు భీకరములాయను అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ భయము రావడానికి గల కారణము ఎక్కడ ప్రారంభమవుతుందంటే హృదయంలో. ఈ దేహానికి అంతటికి, లేక శరీరానికి అంతటికి హృదయము కేంద్రం లాంటిది. ఈ హృదయంలో కలవరం వచ్చింది అనుకోండి, ఈ భయము భక్తిహీనుడిగా మార్చేస్తుంది. దేవుడు లేడు, అల్ప విశ్వాసం వచ్చేసి భీతిని కలగజేసి దీనమైన స్థితిలోకి తీసుకెళ్తుంది ఈ భయం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, ఆయన అంటాడు, గుండె చెదిరిన వారిని నేను బాగు చేస్తానంటాడు ఆయన. మనిషికి ఎప్పుడు భయం వస్తుందంటే దేవునితో ఉన్న సహవాసం కట్ అయిపోతే భయం వస్తుంది. లోపల పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే భయం వస్తుంది, కలవరం వస్తుంది. అయితే ఆ భయము ఎందుకు వస్తుందంటే యోబు గ్రంథకర్త ఆయన ఒక అమూల్యమైన మాట రాశాడు. యోబు గ్రంథము 3వ అధ్యాయములో అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని ఒకరు చదువుకుందాం. 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చునోనని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించింది. కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం భయపడుతుంటాం. నీ భయాన్ని బట్టి నీకు సంభవిస్తుంది. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కృప నాతో ఉన్నది, ఆయన కనికరము నాతో ఉన్నదని ఒక మంచి విశ్వాసంతో నువ్వు ముందుకెళ్తే ఏది నీకు జరగదు.
ఓమో ఏదో జరిగిపోతుందని నువ్వు ఎప్పుడైతే కలవర పడతావో అది నీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఈయన అంటున్నాడు అక్కడ, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించినది. అదేం చేస్తుందంట? భీతి పుట్టించి నా మీదకి వచ్చుచున్నది. తర్వాత ఏమవుతుందంటే నెమ్మది ఉండదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించింది. కారణము భయపడటం ద్వారా. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే హృదయంలో వాక్యం ఉన్నప్పుడు హృదయానికి మనకు ఒక ధైర్యం వస్తుంది. ధైర్యం మనకు ఉండాలంటే దావీదు అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడు ఆయన. హృదయంలో వాక్యం ఉంటే ధైర్యం వస్తుంది. హృదయంలో వాక్యం ఉంటే ధైర్యం వచ్చి ఎంతటి సమస్యనైనా, ఎంతటి వేదనైనా, ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఈ వాక్యమే ఆయన అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికించినది, ఇదే నాకు బాధలలో నెమ్మది కలిగించేది. దేవుని వాక్యం హృదయంలో ఉంటే ధైర్యం వచ్చి, బాధలు వచ్చిన నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. ఈరోజు ప్రజలలో ప్రపంచమంతటా ఆలోచన చేస్తే నెమ్మది లేకుండా, ప్రజలకు సమాధానం లేకుండా, శాంతి లేకుండా రకరకాల యొక్క ప్రయత్నం మానవుడు చేస్తున్నాడు. మానవుడు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా కొంతవరకే పరిమితమైంది. దేవుడిచ్చేటువంటి ఈ శాంతి తరతరాలకు ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనకు నెమ్మదినిస్తుంది. ఈ దేహాన్ని విడిచిన తరువాత నిత్య రాజ్యాన్ని, అదే మోక్షం, అదే పరలోక రాజ్యాన్ని కూడా అందిస్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యము ఎలాంటిదంటే లోపల నాటబడిన మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యం. ఈ వాక్యం ఏంటన్నా దేవుని బిడ్డలారా, మీ హృదయాలను కలవరపడనీయండి. ఈ దిన ధ్యానాంశము మీ హృదయాలను కలవరపడనీయద్దు. యేసుక్రీస్తు ప్రభు ఆయన అన్న మాట కూడా అదే, మీ హృదయాలను కలవరపడనీయద్దు అన్నాడు ఆయన. కలవరము దీనమైన స్థితిలోకి తీసుకెళ్తుంది, సందేహానికి తీసుకెళ్తుంది. ఈ కలవరం దేవుడు మనతో ఉన్నాడా లేడా అని అటువంటి అల్ప విశ్వాసానికి దారి తీస్తుంది కలవరం. అయితే దేవుడు అంటాడు, నా ఉపదేశాన్ని అంగీకరించు వాడు సురక్షితముగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితముగా ఉంటాడు. ఒకవేళ వాడికి కీడు వచ్చినా కూడా సరే భయం లేక నెమ్మదిగా ఉంటాడని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము ఎలాంటిదంటే రెండంచెలు కలిగినటువంటి ఖడ్గమని వాక్యంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూడగలిగితే అక్కడ స్పష్టంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టి ఉన్నాడు అక్కడ. ఎందుకనగా దేవుని వాక్యము ఎలాంటిదంట? సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి దేనంట? ప్రాణాత్మలు, జాగ్రత్తగా వినాలి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించు ఉన్నది దేవుని వాక్యం. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. కీళ్ళ లోపలటువంటి మూలుగలను, అక్కడి నుండి హృదయముల యొక్క ఆలోచనకు తలంపులేకొచ్చి శోధించి దేని నిమిత్తమై నువ్వు భయపడుతున్నావో, దేని నిమిత్తమై దిగులు చెందుతున్నావో, దేని నిమిత్తమై నువ్వు అధైర్యపడుతున్నావో ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుని వాక్యము అంత లోతుగా వెళ్తుంది. కాబట్టి ఈ దేవుని వాక్యము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకు కావలి ఉండును.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయములో దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు, దేవునికి దుఃఖాన్ని కలిగించేటువంటి ఆలోచనలు హృదయంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యము అది ఖండిస్తుంది. నువ్వు చేస్తున్న తప్పు అని తప్పుని ఒప్పింపజేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుని వాక్యము హృదయంలో చేరిన తర్వాత తప్పును ఒప్పింపజేసి దాన్ని బయట దోస్తుంది దేవుని వాక్యం. వాక్యానికి చోటివ్వాలి. క్రీస్తు ద్వారా మన తలంపులకు కావలుంటుంది. చెడును చూడనీయకుండా, చెడు మాట్లాడకుండా, చెడు పలకకుండా మన ఆలోచనలను, మన తలంపులను జాగ్రత్తగా దేవుని వైపుకు మళ్లించగలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించాలని రాయబడింది. సాత్వికమైన వాక్యం, సాత్వికమైన మనసుతో వాక్యాన్ని అంగీకరించినప్పుడు మన తలంపులకు అటు ఇటు వెళ్ళనీయకుండా ధైర్యాన్ని కలిగిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని మీద విశ్వాసం ఉంటే కలవరం ఉండదు, భయం ఉండదు. విశ్వాసం తగ్గినప్పుడు ఒక రకమైనటువంటి అపనమ్మకము, అనుమానము. దేనికి? ఎవరు ఏమన్నా చేసేసారేమో, ఏదో చేసేసారేమో అన్నటువంటి భయం. దేవుడి మీద ఉండాల్సినటువంటి భయము లోకం మీద ఉంటుంది. ఎక్కడైనా దారిలో ఎవరైనా ఒక దిష్టి తీసిగానే వేస్తే దాన్ని చూస్తే చాలా జాగ్రత్తగా దాటుకొని వెళ్తుంటారు. మనం చూస్తుంటాం పల్లెల్లో. దాని మీద ఉన్నటువంటి భయము దేవుడి మీద ఉండదు. దేవుడు అంటున్నాడు పాపము చేయవద్దు అన్నాడు దేవుడు. దాని నిమిత్తం ఏ ఒక్కరు కూడా భయపడరు, వేరే వేరే దానికి భయపడుతుంటారు. దేవుడు చేయకూడదు అనే దాన్ని ఈరోజు మానవుడు చేస్తున్నాడు. భయం లేదు, కారణం భయం లేకపోవడం వలనే. అయితే దేవుని వాక్యములు రాయబడింది. షడ్రకు మేషుగా అబ్దులైనటువంటి ఒక ముగ్గురు భక్తులు ఉన్నారు. వారు దేవుని మీద ఆనుకున్నటువంటి వారు, విశ్వాసం దేవుని మీద ఉంచినటువంటి వారు. వారికి అగ్ని లాంటి శ్రమలు వచ్చాయి, ఎన్నో భయంకరమైనటువంటి శోధన వచ్చేది. అగ్ని గుండం ఎదురుగా మండుతుంది, రాజాజ్ఞ శాసనము మొదలైంది. అయితే రాజు అంటున్నాడు, నేను పెట్టించేటువంటి ఈ ప్రతిమకు ఎవరైతే మొక్కుకుంటా ఉంటారో వారిని మండుతున్నటువంటి ఈ అగ్ని గుండంలోకి తక్షణమే వేసిందని రాజు శాసనము. మరి రాజు శాసనము అది బయలుపరచబడింది. ఈ ముగ్గురు మాత్రము దేవుని వాక్యానికి, దేవునికి మాత్రమే లోబడుతూ బ్రతుకున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు శాసనం వాళ్ళ దాకా వచ్చింది. రాజా, నువ్వు పెట్టించినటువంటి ఈ ప్రతిమకు వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా అందరూ శాస్త్రంగా నమస్కరిస్తున్నారు, వీరు ముగ్గురు మాత్రం చేయట్లేదు అని రాజుకు సెలవిచ్చిన తర్వాత రాజు ఉగ్రుడై భయంకరమైనటువంటి ఆవేశం చేత ఆ ముగ్గురిని పిలిపించి మండుతున్నటువంటి ఆ మంట రెండింతలో చేశారంట మంటని. ఆ మంట సాయి చూసి ఒకవేళ ఇప్పుడైనా మనసు మార్చుకుంటారేమని రాజు వాళ్ళని బెదిరించాడు. వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? రాజా, సృష్టికర్త అయిన దేవుడు ఒకడున్నాడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే భూమిని ఆకాశాన్ని సమస్తమును నోటి మాట చేత సృష్టించిన దేవుడు. ఆయన పేరే యెహోవా, ఆయన పేరే పరిశుద్ధుడు, ఆయన తప్ప మరొకరికి మీ మొక్కమని వాళ్ళు ఖండాఖండిగా సెలవిచ్చారు. అయితే రాజు ఆవేశం తెచ్చుకొని, ఒకవేళ మీరు నమస్కరించకపోతే మండుతున్నటువంటి ఈ అగ్ని గుణంలోకి మిమ్మల్ని నేను తోస్తానని బలవంతంగా సైనికులు పిలిపించి అగ్ని గుండములకి రాజు తోయించాడు. అయితే అగ్ని చూసినప్పుడు వీళ్ళు భయపడ్డారు. ఎందుకో తెలుసా? మాలో ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆమేన్. మేము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు,
మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని నిత్యము కాపాడుతాడు. మేము సేవిస్తున్న దేవుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. మేము ఆరాధిస్తున్న దేవుడు మా పక్షములో ఉన్నాడు. మేము కొనియాడుతున్న దేవుడు మాతో ఉన్నాడు. ఆయన కాకపోతే మేము భయపడం. కాబట్టి రాజా, దేవునికి తప్ప మరొక దానికి మేము నమస్కరించం. మమ్మల్ని చంపేసినా పర్వాలే, దేవునికి తప్ప మరొకరిని మేము పూజించమని ముఖాముఖిగా రాజుతో సెలవిచ్చారు వాళ్ళు. అయితే రాజు తీసుకెళ్లి వాళ్ళు అగ్నిలో తోసినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత అగ్నిలో తోసిన వారి సెగకు తట్టుకోలేక చనిపోయారు. కానీ ఆ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత ఆ అగ్ని లోపలికి వెళ్ళి దేవుణ్ణి మహిమ పరుస్తున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి మహిమ పరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వారు ముగ్గురితో పాటు ఒక మహిమ కలిగినటువంటి దగదగ మెరుస్తున్నటువంటి ఒక దేవుని ప్రతినిధి వాళ్ళతో కూడా కలిసి తిరుగుతా ఉంది అగ్ని గుండముల నుంచి. వదిలేశాడా దేవుడు? వదిలిపెట్ట. విశ్వాసముతో దేవుని కొరకు రోషంగా నిలబడినప్పుడు, దేవుని పక్షములో రోషంగా నిలబడినప్పుడు అగ్నిలోకి నీవు వెళ్ళినా అగ్ని బలమును చల్లార్చుటకు నా దేవుడు సమర్థవంతుడు. హల్లెలూయా. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీ హృదయములో ఉంటే, ఆయన వాక్యము నీ హృదయములో ఉంటే నీవు కూడా కలవర చెందవద్దు, భయపడవద్దు. నీకు ఏది సంభవించినా సరే, ఎట్టి సమస్య నిన్ను కలవరపరుస్తున్నా, ఎట్టి పరిస్థితి నిన్ను భక్తిహీనుడిగా చేస్తున్నా కలవరపడద్దు. నీ హృదయాన్ని నా ప్రభువుకి అంకితం చేయి. దేవుని మీద నువ్వు ఆనుకో. నీ సమస్య నా దేవుడికి చాలా చిన్నది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నీ భారాన్ని తొలగి చేస్తాడు. నీ భారాన్ని తీసివేస్తాడు. నీ దుఃఖాన్ని నా దేవుడు నాట్యంగా మారుస్తాడు. నీ వ్యసనం నా దేవుడు కొట్టివేస్తాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మా జీవితాల్లో అట్టి మేలు జరిగాయి. మాకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆలోచనిచ్చాడు. సమస్తాన్ని నా దేవుడు కలగజేసి ఈ రోజు నన్ను నీతిమంతుడిగా నిలబెడుతున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ చేరి వాక్యం వింటున్నా నాకు తెలియదు, కానీ దేవుడు నీతో చెప్తున్న మాట భయపడవద్దు. ఒకవేళ చనిపోవడానికి వెళ్తున్నామేమో నాకు తెలియదు, కానీ ఆ దిగులు చెందవద్దు. నీ మనసును మార్చుకో. తిరిగి ఇంటికి వచ్చి నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నీ సమస్యల నుండి నా దేవుడు విడిపిస్తాడు. నీ అప్పుల బాధల నుండి నా దేవుడు విడిపిస్తాడు. మరణముల నుండి నా దేవుడు తప్పిస్తాడు. భయపడవద్దు. నీ మనసు మార్చుకో, పశ్చాత్తాపడు. తిరిగి వచ్చి నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన పేరు పరిశుద్ధుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే మరణం నుంచి నా దేవుడు తప్పిస్తాడు. నువ్వు ఎట్టి స్థితిలో వాక్యం ఏంటో నాకు తెలియదు. నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో యేసయ్యా అని ఆయనకు అప్పగించు. నా దేవుడు ఈ క్షణమే నీ బ్రతుకును మారుస్తాడు. నా దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ ముగ్గురు భక్తులు మరణానికి భయపడలేదు. వాళ్ళు అగ్నికి భయపడలేదు. వాళ్ళు శ్రమలకి వాళ్ళు భయపడలేదు. కష్టానికి భయపడలేదు. సమస్యలకి వాళ్ళు భయపడలేదు. వారి విశ్వాసము యేసుక్రీస్తు మీద ఆనుకున్నది. వారి భక్తి దేవుని మీద చూశారు. వాళ్ళకున్న ధైర్యం ఏంటి తెలుసా? కంటికి కనబడుతున్నటువంటి దేహము చనిపోయినా, ఇది కాలిపోయినా నాకు పర్లేదు, దేవునికి తప్ప మరొక దానికి మేము నమస్కరించము. ఇది వాళ్ళ ఉన్న రోషం. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారా ఈ రోజుల్లో? ఇలాంటి క్రైస్తవులు ఉన్నారా? సమస్య వచ్చిందని దేవుడిని వదిలేసేటువంటి వారు, కష్టం వచ్చిందని దేవుడిని వదిలేసేటువంటి వారు, ఇట్లాంటి వారికి దేవుడు సొంతం కాడండి. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని మీద ఆనుకుంటే నా దేవుని కనికరు నా దగ్గరకు వచ్చి నేను రక్షిస్తుంది. నా దేవుడు అంటాడు, వాక్యంలో రాయబడి ఉంది, హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంటుంది. నీ హృదయంలోకి ఎప్పుడైతే దేవుని వాక్యం వస్తుందో ఆ దేవుడు అంటాడు నీతో, వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచుతాను. ఎక్కడైతే నువ్వు భయపడుతున్నావో, మనసులోంచి కలవరం నీకు వచ్చింది కదా, ఆ మనసులోకి
ఆ హృదయంలోకి నా దేవుడు తన వాక్కును నింపుతాడని వాక్యం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి హృదయముల మీదను వాటిని రాస్తాను, నేనే వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు కుమారులనై ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ హృదయం అయితే నిన్ను కలవరపరుస్తుందో, ఏ బలహీనత నిన్ను భక్తిహీనుడుగా చేస్తుందో, నా దేవుడు అంటున్నాడు ఆ హృదయములో నా ధర్మ విధులు నింపుతాను. అంతేకాదు నేను నీకు దేవుడినై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు దేవుడినై ఉంటాను. నీవు నాకు కుమారుడు అయి ఉన్నావు, కుమార్తెవై ఉన్నావు, లేక ప్రజలై ఉన్నారు. నేను మీకు దేవుడినై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. మనము దేవుని ప్రజలము. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు స్త్రీ అయినా పర్వాలేదు, పురుషుడైనా పర్వాలేదు, కానీ నీవు దేవుని ప్రజలువు. మనమందరము దేవుని యొక్క ప్రజలము. మనకు ఆయన దేవుడై ఉన్నాడు. భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండో విషయం గురించి ఆలోచన చేస్తే, ఇంకొంచెం లోతుకెళ్తే మరొక వచనం చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం 18వ వచనం అక్కడ ఒక అమూల్యమైన మాట రాయబడి ఉంది. మొదటగా నేను నీకు దేవుడినై ఉన్నాను, మీరందరూ నాకు ప్రజలై ఉన్నారు అన్నాడు దేవుడు. మరల ఇక్కడ ఏమన్నాడు? 18, 2 కొరింథీ 6:18, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఇందును, వారు నా ప్రజలై ఇందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలే ప్రత్యేక. 2 కొరింథీ 6:18 బాగా చదవాలి. 2 కొరింథీ 6:18, మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడు. ఏం చెప్పాడు ఆయన? మొదటగా నేను నీకు దేవుడినై ఉంటాను అన్నాడు. రెండోది, నేను నీకు తండ్రినై ఉంటాను. ఎంత గొప్ప భాగ్యము! తండ్రినై ఉంటాను. తండ్రి అంటే ఇంకా దగ్గర స్థానం దేవుడు మనకి ఇచ్చాడు. నేను నీకు తండ్రినై ఉంటాను. అయితే మనం ఎవరు? ఆయన బిడ్డలము, ఆయన కుమార్తెలము, ఆయన కుమారులము. నేను నీ తండ్రినై ఉన్నాను. ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ చాలా దగ్గరకు వచ్చేసింది, మన దగ్గరకు వచ్చేసింది. దేవుడి స్థానం కన్నా తండ్రి, నేను తండ్రినై ఉన్నాను చెప్పే ఆ స్థానం ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు అనుకోండి. నేను సీఎం అని కాదురా, లేక నేను ఒక స్నేహితుడు అనుకోండి అని సీఎంఏ మన దగ్గరకు వచ్చి మన భుజం మీద చేయేస్తే ఎంత ధైర్యమో మనకు, ఎంత ఎంత ఇది వస్తుంది మనకు. అయితే దేవుడు అంటున్నాడు, నేను దేవుడినే, కానీ నీకు తండ్రి స్థానంలోకి నేను తండ్రిగా వస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. తండ్రిగా నేను దగ్గరకు వస్తానన్నాడు. తండ్రి స్థానంలోకి నేను వస్తాను. నీవు నాకు కుమారుడివి, కుమార్తెవి. భయపడవద్దు, నీ హృదయాలను కలవర చెందవద్దు. నా యందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు, భక్తుడు అయి ఉండు. నేను నీకు తండ్రిని అయి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడో విషయంలో నా ప్రభు ఏమని సెలవిచ్చాడు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం తీసుకోండి ఒకసారి, 17వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన మీతో కూడా నివసించును. ఈ ప్రేమ ఎంత దగ్గరకు వచ్చింది? దగ్గరికి వచ్చేసింది. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం కలిగింది కాక. తండ్రి దేవుడి స్థానంలో ఉన్నాడు, తండ్రి స్థానంకి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే నేనే నీలో హృదయంలోకి వచ్చేస్తా. ఆమేన్. ఏ హృదయంలో నీవు కలవర పడుతున్నావో, ఏ హృదయంలో నీకు భయం కలిగిస్తుందో, ఎక్కడ నీకు భీతి కలగజేసి నన్ను దూరం చేస్తుందో, అక్కడికే నేను వచ్చేస్తాను. బా, దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు ఆయన.
మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాయనా, నేనే నీ హృదయంలోకి వస్తా. నీ చెడు అలవాటు అన్నిటిని విడిచిపెట్టి నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ ఆలోచనను క్రీస్తు వైపుకు నువ్వు అప్పగించినప్పుడు నేనే నీ హృదయంలోకి వచ్చి నీకు నెమ్మదినిస్తా, సంతోషాన్ని ఇస్తా, సమాధానం ఇస్తా, ఆరోగ్యం ఇస్తా, ఆయుష్నిస్తా. చనిపోయిన తర్వాత నేనుండే స్థలములకి నిన్ను తీసుకువెళతా. ఎంత గొప్ప భాగ్యమో దేవుడు మనకు అనుగ్రహించాడు తెలుసా? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చెడు అలవాట్లు వదులుకో, చెడు వ్యసనం నుంచి వదులుకో, యేసుక్రీస్తు దగ్గరికి రా. నా దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు నీకు మనశ్శాంతినిస్తాడు. ఆయన నీకు దేవుడై ఉన్నాడు, ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయనే నీ హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు పశ్చాత్తాపడినచో నా ప్రభు నీ లోపలికి వచ్చి నీ జీవితాన్ని బాగు చేసి నీకు నెమ్మది ఇవ్వడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత గొప్ప దేవుడు మన హృదయములో ఉన్నాడు. ఊరికే విడిచిపెడతాడు ఆయన మనల్ని? కాదు. ఆయన అంటాడు, నీవు నా దాసుడివి, నేను నిన్ను ఉపేక్షించుకొనక ఏర్పరచుకొని ఉన్నాను. నీవు నా సొత్తు, భయపడవద్దు, దిగులు చెందవద్దు, నేను నిన్ను దాచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు అన్న దేవుడు. ఎంత భరోసా దేవుడు మనకిస్తున్నాడు. ఆయన ప్రేమ అది వర్ణాతీతం కానటువంటి ప్రేమ. ఆయన ప్రేమ అమూల్యమైన ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఎంతటి పాపినైనా క్షమించుటకు నా యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నా ప్రేమను మీకు తెలియజేస్తాను నా ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? మీ హృదయాలను కలవరపడనీయుకుడి. నా దేవుడు సెలవిస్తున్న మాట, మీ హృదయాలను కలవరపడనీయుకుడి. రెండోది, మీ హృదయంలో దేవుని వాక్యము ఉంచుకోండి. మీ హృదయంలో దేవుని వాక్యము ఉంచుకోండి. మూడోది, నేను నీకు దేవుడినై ఉంటాను, మీరందరూ నాకు మీరు నా ప్రజలై ఉందరు. నేను నీకు తండ్రినై ఉంటాను, మీరందరూ నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు. ఇంకా చెప్పాలంటే నేనే మీ హృదయములోకి వచ్చేస్తా, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా, మీకు ధైర్యాన్ని ఇస్తా, మీకు ఆనందం ఇస్తా, ఆరోగ్యం ఇస్తా, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తా. నేనుండే ఆ పరలోక రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్తారని పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డ, శ్రమలున్నాయనో కష్టాలున్నాయనో కలవరపడవద్దు. కలవరపరుచు వారిని నా దేవుడు ధైర్యపరుస్తాడు. ఎన్నికలేని వారిని ఎన్నికైన వారిగా చేస్తాడు. తృణీకరించబడిన వారిని మూలకు తలరాయిగా నా దేవుడు చేస్తాడు. అధైర్యపడవద్దు. యేసుక్రీస్తు మీద నీ విశ్వాసం ఉంచు. ఆ ధైర్యం నా దేవుడు కలగజేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సమస్యలు సంభవించిన ధైర్యంగా ఉండు. రాజైన హిజ్కియా చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి రాజు ఆయన మాట్లాడుతున్నాడు, దిగులు పడవద్దు, భయపడవద్దు, మన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మన చేత కానిది నా దేవుడికి అసాధ్యము కానిది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. నా దేవుడు సమస్తమును చేటుకు సమర్థవంతుడై ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం నీకు కావాలంటే, అట్టి కృప నీకు కావాలంటే, ఎక్కడ దగ్గర సంఘాలు ఉంటే అక్కడికి వెళ్ళు. ప్రభువా నేను పాపిని ఒప్పుకో, నా ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. సంఘంలో చేర్చబడు, బాప్తిస్మం అనుభవంలోకి రా, నీతిగా బ్రతుకు, చెడు అలవాట్లు విడిచిపెట్టు, దేవుని రాజ్యం సంపాదించుకో. దేన్ని సంపాదించుకున్న పర్వాలేదు కానీ దేవుని రాజ్యము సంపాదించుకో. దేవుని రాజ్యం నువ్వు సంపాదించుకుంటే నీవు ధన్యుడివి. దేవుని కలిగే నీవు ధన్యుడివి. ఈరోజు ధనవన్న వారు గొప్పవారు అనుకుంటారు.
ఆస్తి అంతస్తులు ఉన్న వారు గొప్పవారు అనుకుంటారు. కాదు, అవన్నీ కొంతవరకు ఉంటాయి, పోతాయి. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నీ హృదయంలోకి ప్రతిష్ఠించుకొని ఆహ్వానించుకొని ఆయన విశ్వాసం ఉంచితే నీవే గొప్పవాడు. ఈ భూమి మీద నీకన్నా ఏ ఒక్కరు కూడా గొప్పవాడు. నీవు చనిపోతే పరలోక రాజ్యము ద్వారాలు తెరవబడతాయి. అట్టి దేవుడు నీకు తోడై నీడై ఉండి నేను నడిపిస్తాడు. ధైర్యపడు, అధైర్యాన్ని తొలగించుకొని ధైర్యంగా బ్రతుకు. ప్రభు వాక్యం మీద ఆధారపడు, జీవించు. నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకేమైనా నీకు సమస్య ఉంటే నా ఈ నంబర్కి, కింద వస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మీ కొరకు మా బృందం అంతా కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది ప్రార్థించడానికి. ప్రియమైన దేవుని బిడ్డ, ధైర్యపడద్దు, అధైర్యపడవద్దు, ధైర్యంగా బ్రతుకు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈ వాక్యం విన్నా నీవు అలాగే వదిలిపెట్టుగా. ఈ వాక్యము మరొకరికి పంపిస్తే నీ జీవితం మారినట్లు వారు కూడా మారుతారు, వారు కూడా ఆశీర్వదించబడతారు. ఇట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించి నా దేవుడు దీవించునుగాక. నా ప్రభు మహిమ నీ మీదకు వచ్చునుగాక. నా దేవుని కనికరము నీ మీదకి వచ్చునుగాక. నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. నా దేవుని కృప నీకు తోడై నడిపించి దీవించునుగాక. మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.